వీని పేరు పులిచొక్క కాదు, పిచ్చి కుక్క అని పెట్టారు. ఎందుకంటే కూడా పడతాయి మారండి. ఇప్పుడు మనకు వచ్చేది ముక్కులో పొక్కంత, అక్కడ 100 కోట్ల హీరోరా, 1000 కోట్ల డైరెక్టర్. వాళ్ళు తలుచుకుంటే జూబి మన బతుకు. స్టోరీ సెలెక్షన్ పై అంటారు, బ్రదర్ సెంటిమెంట్ అంటారు, రీఇన్కార్నేషన్ అంటారు, సేవియర్ అంటారు. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసేసాము. మా కోసం ఎవరో ఒకరు ఫైనలీ వచ్చారని ఒకళ్ళు ఎలివేషన్ ఇస్తారు. ఇంకా ఎన్ని రోజులు సార్ అన్న ఫీలింగ్ కలిగింది. రొటీన్ అనిపించింది భయ్య. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా రొటీన్ గా ఉంది భయ్య ఈ సినిమాలో. వీడు ఉన్నాడా? వీరి పేరు పులిచొక్క కాదు, వీని పేరు నవీన్ నాయక్. ఓకేనా? వీడు మన తెలుగు సినిమాలకు కావాలని చెప్పేసి మొత్తం రేటింగ్ తక్కువ ఇస్తాడు. వీని పేరు పులిచొక్క కాదు, పిచ్చి కుక్క అని పెట్టారు. ఎందుకంటే మన తెలుగు సినిమా అంటే నచ్చాయి వీనికి. మిగతా సినిమా అంటే రేటింగ్ మంచిగా ఇస్తాడు, మన తెలుగు సినిమా మొత్తం రేటింగ్ తక్కువ ఇస్తాడు. ఎవర్రా ఏమన్నది? అవి ఏందిరా? అవి టమాటాలు ఇస్తాడు వీడు. వీని మీద చాలా మంది కంప్లైంట్ చేశారు వీని మీద. ఎందుకంటే మనీ తీసుకున్న మూవీలకేమో రేటింగ్ మంచిగా ఇస్తాడు, మనీ ఎవరైతే ఇయ్యారో వాళ్ళకి రేటింగ్ తక్కువ ఇస్తాడు. అందుకే చెప్తున్నా, ఈ పులిచొక్క కాదు, పిచ్చి కుక్క. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేశారు అనుకో, మంచి సినిమాని ఎవ్వరు తీయరేగా. అర్థమవుతుందా? మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం అతిపెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు ఉన్నది. వీని లాంటి వాళ్ళ వల్ల కొత్తగా వచ్చే హీరోలు, డైరెక్టర్లు సినిమా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే మంచి సినిమాలకు కూడా రేటింగ్ తక్కువ ఇచ్చుట్లా చాలా మంది వీడిని చూసి పోతలేరు. వీళ్ళు దాదాపుగా 6 లక్షల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల 1-2 లక్షల మంది అయినా సరే ఇంపాక్ట్ అవుతారు, వెనుకడు చేస్తారు. ఎందుకంటే సినిమా మంచిలేదు కదా పోయేందుకు అని చెప్పి. మ్యాక్సిమం సినిమాల వల్ల చాలా మంది బాగుపడతారు. తెలిసి వేలల్లో దాదాపు 2-3 వేల మంది వాళ్ళకు పొట్టగుడ్డి కోసం ప్రతి ఒక్క పని దొరుకుతుంది సినిమాలలో. అట్లాంటి సినిమాలకు నువ్వు చూడకపోతే లాభం ఉందిరా. నేను రేటింగ్ ఓడిమన్నారా? ఆ టమాటాలు నేను ఓడిమన్నాడు. ఆ పనికి మళ్ళీ జుట్టు వేసుకొని తానే చేయవు. ఎందుకు ఇస్తున్నావు రేటింగ్లు అవి? నీ వల్ల చాలా మంది ప్రొడ్యూసర్లు, హీరోలు నష్టపోతురు. ఏదైనా కనబడ్డారనుకో చెప్పుతుని కొట్టురు వీని. అర్థమవుతుందా?